హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమాల మాటలు చాటుగా విని శ్రీవల్లికి బుద్ధి చెప్పిన చందు. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి కావాలనే ప్రేమని బాధ పెట్టడం కోసం ప్రేమ గురించి, తన కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది. అది విని ప్రేమ తట్టుకోలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ అలా బాధపడడం చూసి నర్మద శ్రీవల్లితో, ఏంటక్క పాపం ప్రేమ చాలా బాధపడుతుంది, జరిగిందేదో జరిగిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడెందుకు ప్రేమని బాధ పెట్టడం అని అంటుంది. అప్పుడు ఇక వల్లి, అవును నర్మద, నీకు ప్రేమ బాధ కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించట్లేదు. అవునులే, అయినా నువ్వు ప్రేమ మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు నా గురించి ఏం పట్టించుకుంటావు అని శ్రీవల్లి వేరు చేసి మాట్లాడుతూ ఉంటే నర్మద ఆశ్చర్యపోతుంది. ఇక నర్మద ఏమీ చేయలేక మౌనంగా ఉంటుంది. ప్రేమ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హాల్లో ధీరజ్, చందు, సాగర్ అందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేమ ధీరజ్తో మాట్లాడడం కోసం ధీరజ్ అని పిలుస్తుంది. ఇక ధీరజ్ ఏంటి అని అంటే అప్పుడు ప్రేమ, ధీరజ్ నీతో మాట్లాడాలి, ఒకసారి ఇలా రావా అని అంటుంది. అప్పుడు ధీరజ్, ఇప్పుడేంటి, తర్వాత మాట్లాడుకుందాం అని ధీరజ్ అంటే, ప్లీజ్ ధీరజ్ ఇప్పుడే మాట్లాడాలి అని ప్రేమ అంటుంది. ఇక సాగర్, చందు కూడా వెళ్ళరా, ప్రేమ అంతలా పిలుస్తుంది కదా అని చెప్పగానే ఇక ధీరజ్ కూడా ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఇక ధీరజ్ ప్రేమతో, ఏంటి ఏదో అర్జెంటుగా మాట్లాడాలని పిలిచావు అని ధీరజ్ అంటాడు. అప్పుడే చందు కూడా వాష్రూమ్కి వెళ్ళడానికి అటుగా వెళ్తూ ఉంటాడు. అటుగా వెళ్తూ అక్కడే ధీరజ్, ప్రేమలు ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తాడు. ప్రేమ ఏడుస్తూ బాధపడుతూ ఉండడం చూసి చందుకి అనుమానం వస్తుంది. ఇదేంటి, ప్రేమ ఎందుకు బాధపడుతుంది అని అనుకొని చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ ధీరజ్తో మాట్లాడుతూ, ధీరజ్ శ్రీవల్లి అక్క మా గురించి, మా కుటుంబం గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది, మా వాళ్ళు ప్రాణాలు తీసే రాక్షసులు అంటుంది, నన్ను కూడా తప్పుగా మాట్లాడుతుంది, నన్నే కాదు నిన్ను కూడా, నీ గురించి కూడా తప్పుగా మాట్లాడుతుంది, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు ఈ ఇంటిలో నిప్పుల కుంపడి పెట్టావని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ధీరజ్. తను అలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రేమ అంటూ ఉంటే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శ్రీవల్లి ప్రేమను అలా అందా అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ధీరజ్, అయినా వదిన అన్న దాంట్లో తప్పేముంది, మీ వాళ్ళు అలాంటి వాళ్ళే కదా, అలాంటి వాళ్ళు కాబట్టే కదా మా అన్నయ్యని పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళిపోయి పెళ్ళి ఆపేసి మా నాన్నని బాధ పెట్టాలని చూశారు. ఉన్నదన్నంత మాత్రాన మా వదినని ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పగానే ఇక ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటి ధీరజ్, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, మా వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది కదా, నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు, నేను నీతో చెప్తేనన్నా మీ వదినతో ఇంకోసారి అలా మాట్లాడకుండా అడుగుతావనుకున్నాను, కానీ నువ్వు కూడా మీ వదినకే సపోర్ట్గా ఉన్నావన్నమాట అని ప్రేమ అంటూ బాధపడుతూ ఉంటుంది. ప్రేమ అలా బాధపడుతూ ఉంటే చందు కూడా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ బాధలో, సరే అంటే ఈ ఇంట్లో నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు, నన్ను పట్టించుకునే వాళ్ళు, నా కోసం నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరని నాకు అర్థమైంది. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం, నేను ఇప్పుడే ఈ క్షణమే మా ఇంటికి వెళ్ళిపోతాను అని ప్రేమ అంటుంది. ప్రేమ అలా అనేసరికి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చందు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ప్రేమ ఆవేశంగా ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్తూ
ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ధీరజ్ ప్రేమ ఆగు అని చెప్పి పిలుస్తూ వెళ్తాడు. చందు కూడా ప్రేమ నిజంగానే వెళ్ళిపోతుందా అని చాలా భయపడిపోతూ ఉంటాడు. ప్రేమ అలా వెళ్తూ రామరాజుకి భద్రావతికి మధ్య ఉన్న లైన్ని దాటపోతూ ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమ ఆగిపోవడం చూసి, ఏంటి వెళ్ళిపోతానని అంత ఆవేశంగా వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు ఆగిపోయావు అని చెప్పి ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ ఏడుస్తూ, ఎలారా, ఏ మొహం పెట్టుకొని నేను మా ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు నాకు పెళ్లి చేయాలని సంబంధం చూశారు, అలాంటప్పుడు పెళ్లి పీడల మించి పారిపోయి వాళ్ళ పరువు తీశాను, అది చాలదన్నట్టుగా మొన్న చందు బావని అరెస్ట్ చేయించి చందు బావ పెళ్ళి ఆపేయాలని చూశారు. అప్పుడు కూడా నన్ను ప్రాణంగా చూసుకునే మా అన్నయ్య మీద కేసు పెట్టాను. అప్పుడే వాళ్ళ దృష్టిలో నేను సగం చచ్చిపోయాను, అది చాలదన్నట్టు మా అన్నయ్య బావగారిని కిడ్నాప్ చేస్తే నేను నాటకమాడి మా అత్తని కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళని మోసం చేశాను. ఇన్ని చేశాక ఏ మొహం పెట్టుకొని నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి? నేను నీ కోసం, మీ కుటుంబం కోసం, బావగారి పెళ్లి జరగడం కోసం ఇన్ని చేశాను, కానీ మీరెవ్వరూ కూడా నా బాధని అర్థం చేసుకోవడం లేదు, అదే నాకు చాలా బాధగా ఉంది అని ప్రేమ చాలా ఏడుస్తూ ఉంటే ధీరజ్ చాలా బాధపడిపోతాడు. నిజంగానే ప్రేమ చందు పెళ్లి జరగడం కోసం చాలా చేసిందని ధీరజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరో పక్క చందు కూడా ప్రేమ చేసిన పనులన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఈరోజు తన పెళ్లి జరగడానికి కారణం ప్రేమే అని చందుకి అర్థమైపోతుంది. అప్పుడే ధీరజ్, చూడు ప్రేమ, ఇప్పుడే మా ఇల్లంతా సంతోషంగా ఉంది, మా నాన్న మా అన్నయ్య పెళ్ళి చేశాను అని ఇల్లంతా కూడా చాలా సంబరంగా ఉంది, అలాంటప్పుడు ఇప్పుడు మా వదిన తెలుసో తెలియకో నిన్నొక మాట అన్నదని నేను వెళ్ళి మా వదినని అడిగితే వచ్చిన రోజే వదినని బాధ పెట్టినందుకు మా అన్నయ్య ఎంత బాధపడతాడు, మా నాన్న ఎంత బాధపడతాడు, ఇల్లంతా కూడా మళ్ళీ బాధపడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకో, ఇంకోసారి వదిన అలా అంటే అప్పుడు ఆలోచిద్దాం, ప్లీజ్ ప్రేమ అని ధీరజ్ ప్రేమని బ్రతిమలాడుతూ ఉంటే ప్రేమ ఇక సరే అని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన చందుకి చాలా కోపం వస్తుంది. దీనంతటికీ కారణం వల్లి అని చెప్పి ఇక చందు కోపంగా వల్లి దగ్గరికి వెళ్తాడు. ఇక వల్లి గదిలో ఉండగా అప్పుడే చందు, వల్లి ఇలారా, నీతో ఒకసారి మాట్లాడాలి అని పిలుస్తాడు. అది విని వల్లి అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే సిగ్గుపడుతూ పక్కకు వస్తుంది. నాకు తెలుసు బా, నువ్వు ఎందుకు నన్ను పక్కకు పిలిచావో, అయినా అత్తయ్య గారు మంచి ముహూర్తం పెట్టేంత వరకు ఆగలేకపోతున్నావా అని వల్లి అంటూ ఉంటే ఇక చందుకైతే కోపం వస్తూ ఉంటుంది. వల్లి, ఇప్పుడు నిన్ను ఇక్కడికి పిలిచింది అందుకోసం కాదు, నీతో ఒక మాట చెప్పడం కోసం అని చందు అంటాడు. చందు అలా అనేసరికే ఇక వల్లి, ఏంది బా, ఏందా మాట అని అంటే అప్పుడు ఇక చందు, నువ్వు ప్రేమ గురించి వాళ్ళ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడి ప్రేమని బాధ పెట్టావా అని అడుగుతాడు. అది విని ఇక వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంది బా, ప్రేమ వచ్చి నీతో చెప్పుకుందా అని చెప్పగానే అప్పుడు చందు, లేదు ముందు చెప్పు, బాధ పెట్టావా లేదా అని అంటే అప్పుడు వల్లి, అవును బా, బాధ పెట్టాను, తన గురించి తన కుటుంబం గురించి నేను ఉన్న మాటే కదా అన్నాను, ఆయన పీటల మించి నిన్ను ఎత్తుకెళ్ళిపోయాడు ఆ ప్రేమ వాళ్ళ అన్నయ్య, దీనంతటికీ కారణం ఆ ప్రేమ కాదా, అందుకే అన్నాను బా అని వల్లి అంటుంది. వల్లి అలా అనేసరికి చందుకి చాలా కోపం వస్తుంది. వల్లి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటే అప్పుడు వల్లి, నేనేం చేశాను బా అని అంటే ఇక చందు, ఏం చేసావా, ప్రేమ గురించి అలా తప్పుగా మాట్లాడడం చాలా తప్పు అని చందు అంటాడు. అప్పుడు వల్లి, ఏంది బా, ఆ ప్రేమని అంతలా వెనకేసుకొస్తున్నావేంటి అని అంటే
అప్పుడు చందు వెనకేసుకొస్తాను. ఈరోజు మన పెళ్ళి జరిగిందంటే దానికి కారణం ప్రేమ అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంది బా, ఏమంటున్నావు నువ్వు? మన పెళ్ళి జరగడానికి ఆ ప్రేమ కారణమేంటి అని అంటే అప్పుడు చందు, అవును, ఈరోజు మన పెళ్ళి జరిగింది అన్నా, ఈ ఇల్లంతా సంతోషంగా ఉంది అన్నా దానికి కారణం ప్రేమని. ప్రేమ కుటుంబం వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించి మన పెళ్ళి ఆపేయాలని చూశారు. కానీ ప్రేమ తనని ప్రాణంగా చూసుకునే వాళ్ళ అన్నయ్య మీదే రివర్స్లో కేసు పెట్టింది. నన్ను విడిపిస్తేనే వాళ్ళ అన్నయ్య మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటానని వాళ్ళకి ఎదురుగా నిలబడ్డది. అలాంటి మంచి మనిషి గురించి ఇలా తప్పుగా మాట్లాడతావా అని చందు అంటూ ఉంటే ఇక వల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంతెందుకు, మొన్న వాళ్ళ అన్నయ్య నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. కానీ ప్రేమే పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ అత్తని కిడ్నాప్ చేసినట్లుగా మోసం చేసి నన్ను పెళ్లి సమయానికి మండపం దగ్గరికి వచ్చేలా చేశారు. ఆ రోజు పెళ్లి జరిగిందనడానికి మా తమ్ముడు ఎంత కారణమో ప్రేమ కూడా అంతే కారణం. అది తెలుసుకోకుండా నువ్వు ప్రేమని చాలా బాధ పెట్టావు అని ఇక చందు అంటూ ఉంటే శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంది బా, నువ్వు చెప్పేది నిజమా అని అంటే అప్పుడు చందు, అవును వల్లి, నువ్వు అలా మాట్లాడినందుకు ప్రేమ ఎంత బాధపడిందో తెలుసా? మా తమ్ముడితో చెప్పుకొని ఏడ్చింది. మా తమ్ముడు కూడా నిన్ను ఏమీ అనలేక తన భార్యనే ఓదార్చుకున్నాడు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. దానికి కారణం నువ్వన్న మాటలు అని చందు చెప్పగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. క్షమించు బా, నేను తప్పు చేశాను. నిజంగా ప్రేమ ఇంత మంచిదని తెలుసుకోలేకపోయాను అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటే చందు, చూడు వల్లి, నన్ను కాదు క్షమాపణ అడగాల్సింది, నువ్వు ప్రేమని క్షమాపణ అడగాలి అని చెప్పగానే ఇక శ్రీవల్లి కూడా సరే బా అని అంటుంది. ఇక అప్పుడే చందు ప్రేమ అటుగా వెళ్తూ ఉంటే ప్రేమ ఒకసారి ఇలారా అని పిలుస్తాడు. ఇక అప్పుడు ప్రేమ అక్కడికి వచ్చి ఏంటి బావగారు అని అంటే అప్పుడే ఇక శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వస్తుంది. ప్రేమ 2 చేతులు పట్టుకొని, ప్రేమ నన్ను క్షమించు ప్రేమ, నీ గురించి నీ గొప్పతనం గురించి తెలుసుకోకుండా నా నోటికొచ్చినట్టు మాట్లాడాను, నిన్ను ఎంతో బాధ పెట్టాను అని శ్రీవల్లి ప్రేమకి క్షమాపణలు చెప్తుంది. అది చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటక్క అని అంటే అప్పుడు ఇక శ్రీవల్లి, అవును ప్రేమ, నీ గురించి నీ గొప్పతనం గురించి బావ ఇప్పుడే చెప్పాడు. ఆ రోజు మా బావ పోలీస్ స్టేషన్ నుండి విడుదల అవ్వడానికి, మా పెళ్ళి జరగడానికి కారణం నువ్వే అని నాకు ఈరోజు తెలిసింది. ఇంకోసారి నీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ అలా మాట్లాడి నిన్ను బాధ పెట్టను అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడుతుంది. ఇక శ్రీవల్లి, నన్ను క్షమిస్తావా ప్రేమ అని అంటే అప్పుడు ప్రేమ, ఏంటక్క మన మధ్యలో క్షమాపణలేంటి, నువ్వు నాకు అక్కలాంటి దానివి, ఇంకెప్పుడు కూడా నన్ను క్షమాపణలు అడగొద్దు, నన్ను అర్థం చేసుకుంటే చాలు అని ప్రేమ అంటుంది. ఇక శ్రీవల్లి ప్రేమ ఇద్దరు అలా మాట్లాడుకోవడం చూసి చందు సంతోషపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ కూడా చందు తన భార్య చేత ప్రేమకి క్షమాపణలు చెప్పించినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఈ విధంగా చందు శ్రీవల్లికి బుద్ధి చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.